దేర్ ఈజ్ నో అలయన్స్. ఎందుకు మీరు అలయన్స్లు డిస్కషన్లు చేస్తున్నారు? మీడియాకి నేను చెప్తా ఉన్నా, మీరు ఎందుకు టాపిక్ తీసుకొస్తా ఉన్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా ప్యాకేజీలు మాట్లాడినరా అలయన్స్లు తీసుకురమ్మని? ఇవన్నీ చేస్తాడు ఆ కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ కూడా లేడు రాజకీయంగా. కేసీఆర్ ఇస్ నో వన్ టుడే. ఆయనకు బాధ్యత ముఖ్యమంత్రికి ఇస్తే 10 ఏళ్ళు సెక్రటరియట్ అడుగుపెట్టలే, అపోజిషన్ పార్టీ లీడర్గా ఇస్తే 7 వరకు అసెంబ్లీలో అడుగుపెట్టలే. పీకనిక రాజకీయాలు చేస్తున్నా కేసీఆర్. ఎక్కడ అలయన్స్ అండి? దేంతో అలయన్స్? అలా లీడరు లేడు, ఆ పార్టీ లేదు నా దృష్టిలో. శాస్త్రి గారు మీరు అంత సీనియరు, మా నాయన రాజకీయాలు చూసినారు. ఈ రాష్ట్రంలో పొలిటికల్ అలయన్స్ అని చూసిన వాళ్ళే కదా మీరు. 2004లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి పెద్ద ఎత్తున వచ్చింది. ఆ టైంలో ఆ గాలి ఉన్నప్పుడు 42 సీట్లు ఇచ్చిండ్రు టీఆర్ఎస్కి. ఎన్ని ఉండే వాళ్ళు? ఒకడే ఎమ్మెల్యే ఉండే, లింగులు ఇటుకమని కేసీఆర్ ఒకడే ఉండే. ఒక్కటి ఉంటే 42. ఎందుకు ఇచ్చారు? తెలంగాణ వాదం బలంగా ఉందని ఇచ్చారు. ఇప్పుడు ఏం వాదం ఉందండి బలంగా? టీఆర్ఎస్ అంటే కరప్షను, టీఆర్ఎస్ అంటే ఆరోగెన్సు, కొవ్వు, డ్రగ్సు. వీళ్ళతో ఏం అలయన్స్ పెడతారండి? టీఆర్ఎస్ ఏంది? వాట్ ఈస్ దర్ ఐడియాలజీ టుడే? కేసీఆర్ బిడ్డనే చెప్తుంది కదా ఏమేం చేశారు వాళ్ళు 10 ఏళ్ళు ప్రభుత్వంలో, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఎవరితో అలయన్స్? దేనికోసం అలయన్స్? ఇవాళ మా వాదం దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఐడియాలజీ, మా జాతీయతాభావం, మా హిందుత్వవాదము, ఇవన్నీ ప్రజలలో ఎక్కడ ఎలక్షన్లు అయినా బీజేపీ వాదాన్ని, బీజేపీ ఐడియాలజీని బలపరుస్తున్నారు. అవర్ ఐడియాలజీ స్ట్రాంగ్ అండ్ ఐడియాలజీ India desperately needs this ideology to be implemented in every state, every nook and corner of the country. వాళ్ళకి ఏముందండి? బీఆర్ఎస్కి ఐడియాలజీ ఏముంది? అయిపోయాయి. తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అయిపోయాయి. సర్ప్లస్ స్టేట్ని కేసీఆర్ అనేటోడు లక్షల కోట్ల అప్పులు ముంచిండు. మొత్తం డ్యామ్లన్నీ ఇరిగిపెట్టేట్టు కట్టిండు. వ్యవస్థ మొత్తం నాశనం చేసిండు. మీకు ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ నాశనం చేసిండు. ఇండ్లు కట్టియలేదు, మీకు రోడ్లు వేయలేదు, గ్రామ పంచాయతీలు నాశనం చేసిండు, మీకు మొత్తం ఫీ రీఎంబర్స్మెంట్లు నాశనం చేసిండు, మీకు ఒక ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ని నాశనం చేసిండు. కేసీఆర్ చేసిన మంచి పని ఏందండి? 2000 రూపాయలు పెన్షన్, అప్పులు చేసుకుంటే పెన్షన్ ఇచ్చిండు, అంతేనా? ఇంకేం చేసిండు? పవర్ సెక్టార్లో కరెంట్ ఇచ్చిన అంటాడు, అది మొత్తం స్కాము, అప్పులు చేసి స్కాము. డ్యామ్లు ఎట్లా కడతారా అండి? ఒక్కసారి కూడా నీటు నిల్వ చెయ్యలేని డ్యాములు కడతారు కూడా లక్షల కోట్లు పెట్టి. అటువంటి వారితో అలయన్స్ పెట్టుకుంటారా? సో అలయన్స్ క్వశ్చన్ డజంట్ అరైజ్, especially in 2026 when we are almost 2.5 years away from election. BJP will rise, BJP will rule in Telangana. ఇంకేమైనా ఉందా డౌట్? మొత్తం బట్టలిపది ఇచ్చారు బీఆర్ఎస్కి. కేసీఆర్ ముక్కుకి ఇంతకుముందు ఉన్నంత షార్ప్నెస్ లేదండి, అయిపోయింది. కేసీఆర్ కేటీఆర్ కూడా ఓటేయాలండి. కవితనే వాళ్ళ చెల్లెనే ఓటేయదు కేటీఆర్కి. ఇక మీరు మేమేమెత్తాం? కాంగ్రెస్ వాడు ఆయనకి నడిపి వస్తలేదు, అది ఏదో వేరే వాళ్ళని బదనాం చేయాలని చేస్తున్నాడు. ఆ సంజయ్ కుమార్ కూడా టీఆర్ఎస్లో యాక్టివ్ అవుతాడు. ఏం చేస్తాడు జీవన్ రెడ్డి? ఇప్పుడు సంజయ్ కుమార్ ఇళ్ళకి వచ్చి పొగబెట్టిండు. ఫైనల్గా ఈయన పోయే టైంకి నేను పార్టీ మారలేదు అంటున్నాడు సంజయ్ కుమార్. జీవన్ రెడ్డి గారు నా లెక్క ప్రకారం తొందరపడ్డాడు. బీఆర్ఎస్ పార్టీ రానున్న కాలంలో ఉండబోదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ స్ట్రేట్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ స్టేట్, like multiple states in this country. This state also will be a bilateral. బీఆర్ఎస్ అయిపోయింది. వాళ్ళకు ఒక
దెర్ ఈజ్ నథింగ్. వాళ్ళ క్యాడర్ కూడా ఏమైనా వర్కర్లు అందరూ కూడా ఆ పార్టీకి ఈ పార్టీకి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ నాయకుడు లెక్క. మా దినేష్ పార్టీలోకి వెళ్ళి వచ్చిండు కేసీఆర్ ఫస్ట్ పాత పార్టీలోకి వెళ్ళి స్ట్రాంగ్ అయ్యిండు బీజేపీలో. దినేష్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దినేష్. అంటే తెలుగుదేశం లేనప్పుడు ఏం చేస్తారు బ్రదర్? తెలంగాణ వచ్చినప్పుడు తెలుగుదేశం లేనప్పుడు ఏం చేస్తారు? అందరూ తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా వేరే పార్టీలు ఉన్నారు. మన జిల్లాలో తెలుగుదేశంలో మంచి నాయకులు అందరూ కూడా బీజేపీలో ఉన్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ యాక్టివ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్ ఫర్ బీజేపీ దినేష్. ఇగో సార్, చిన్నపిల్ల మంచిది అంటే పెద్ద పిల్ల చెడ్డది కాదు. దినేష్ గట్టిగా పని చేస్తున్నట్టే వేరే వాళ్ళు చేతలేని అంటలేను నేను. నువ్వు పంచాయతీ పెట్టకు నాకు. వేరే పార్టీలో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఇన్యాక్టివ్ ఉన్నారు కాబట్టి వాళ్ళ పార్టీ లేడున్నాయి ఈడ. వాళ్ళ పార్టీ లేడున్నాయి. వాళ్ళ క్యాండిడేట్లే దిక్కులేరు. నిజామాబాద్ పార్లమెంట్లో ఇప్పుడు జీవన్ రెడ్డి సాబ్ కూడా వేయండు. సుదర్శన్ రెడ్డి సార్ ఇంకా చాలా యంగ్. ఇంకా అయిపోయింది. ఏడా భూపతి రెడ్డి గారు చాలా పాపులర్ అవుతుండు కరప్షన్లో. అర్బన్లో క్యాండిడేట్ లేడు, ఆర్మూర్లో క్యాండిడేట్ లేడు, సరిగ్గా బాల్కొండలో సరిగ్గా క్యాండిడేట్ లేడు, కొరుట్లలో అంత రంగు పోయిన బట్టలే. జగిత్యాల పాప జీవన్ రెడ్డి సాపు 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు కాంగ్రెస్ నడిపించినోడు వీకిండు. ఏడున్నదండి కాంగ్రెస్ పార్టీ? ఏదో ప్రభుత్వం ఉన్నదని కౌన్సిలర్లు గెలిచి రాడారు. ఎక్కడ కాంగ్రెస్? టీఆర్ఎస్ అయితే ఎన్ని వచ్చినాయో చూస్తుంది మీరు. బీజేపీలో వచ్చిన కౌన్సిలర్లు కార్పొరేటర్లలో మొత్తం పార్లమెంట్ తీస్తే సగం కూడా రాలేదు. ఒక్కటే ఒక్కటి గెలిచిరు కార్పొరేటర్ 60,000. గెలిచిన గంటసేపు కూడా లేడు. మా మహేష్ అన్న ఫోన్ చేసి పోలీసు వాళ్ళు బెదిరిస్తారు, పికప్ చేయరు అని. ఏడుంటాడో పికప్ చేయరు అంటారు. గది బీఆర్ఎస్ పరిస్థితి. రేవంత్ కేటీఆర్ని ఎందుకు పికప్ చేస్తలేడు అన్నది నా క్వశ్చన్. రేవంత్ డబ్బుల కోసం ములాఖాత్ అయిపోయిండు కల్వకుంట్ల కుటుంబంతో. అది అలయన్స్. రేవంత్ కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నాడు. కులాల వారీగా హిందువుల్ని విడదీయండి అన్న ప్రయత్నం చేపిస్తున్నాడు. అది అలయన్స్ ఈ రాష్ట్రంలో. సీరియస్గా బీజేపీకి భయపడుకుంటూ బీజేపీని ఎదగకుండా ప్రయత్నం నడుస్తున్నది ఈ దొంగ అలయన్సులు పెట్టుకొని. రేవంత్ ఎందుకు పికప్ చేస్తలేవయా? రాష్ట్రాన్ని దోసుకున్నోని కాపాడుతున్నావు నువ్వు. ఫాల్తూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు పెట్టుకొని బీఆర్ఎస్ బీజేపీ అలయన్స్ అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అనుకుంటా ఇవన్నీ డ్రామాలు చేసుకుంటా ఏదో కొత్త వాదాలు క్రియేట్ చేసి మీడియా ఛానళ్ళని పేపర్లను మేనేజ్ చేసి కేటీఆర్ రేవంత్ ఇద్దరు కలిసి ఆడుతున్న దొంగ నాటకం ఇది. నువ్వు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఎగిరెగిరి పడ్డాడు అపోజిషన్లా ఆ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఇలా తప్పులు చేసిండ్రు, ఆ స్కాములు చేసిండ్రు, ఈ స్కాములు చేసిండ్రు అని. ఏమైంది మరి? ఏ న్యూస్లో ఏ స్కాము లేదు, ఈ కారు లేదు, కాళేశ్వరం లేదు, ఇంకేం చేసారు స్కామ్? పవర్ సెక్టర్ పవర్ కొనుగోలు స్కామ్ లేదు, గొర్రెల స్కాము. గొర్రెలు బర్రెలు కలిసిపోయినాయి ఇప్పుడు. ఏమైంది? అది అలయన్స్.
బీజేపీ ఇస్ టూ హ్యూజ్. బీఆర్ఎస్ ఇస్ అ బచ్చా. కరెక్ట్ వ్యవహారం నడుస్తుంది. బీఆర్ఎస్కి వెళ్ళి ఇండివిజువల్ వన్ బై వన్ ఖాళీ చేసి అందరు బీజేపీలో జాయిన్ అవుతారు. ఈ ఓని తీసుకోవాలా ఓని తీసుకోవద్దు అన్నది అప్పుడు రామచంద్రరావు గారు చుట్టూ వీక్కోవాలా అంత ఉంటుంది బీజేపీ విజృంభించిన రోజు. ఇంకేమైనా ఉందా? ఇంకోళ్ళని తిట్టిపిస్తారా? మరి ఇంకేమైనా చరిత్ర చెప్పిస్తారా? చెప్పండి. దెర్ ఇస్ నో లీడర్, దెర్ ఇస్ నో క్యాడర్, దెర్ ఇస్ నో आइडियोलॉजी फॉर बीआरएस. काय का अलायंस? किसके साथ अलायंस? దివాకర్ మసాలా ఇంకా నయం. ఇప్పుడు బీఆర్ఎస్ కవిత అలయన్స్ పెట్టుకుంటారు, వాళ్ళు పెట్టుకుంటారు. చలియా, థ్యాంక్ యూ.